పులుసులు తినేది మీరే వండుకొని మళ్ళీ నీళ్ళ పంచాయతీ పెట్టేది మీరే. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ పద్ధతి, ఇదేం ధర్మము, ఇదేం లెక్క, ఇదేం పత్రము? అందుకే అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటే కోపం వచ్చి తిడతాడు, తిట్టినట్టారు. మళ్ళీ మీరు చేసే శాస్త్రాలు మరి ముద్దు పెట్టుకునేటట్టున్నాయి, తిట్టేటట్టున్నాయి. మరి ఇప్పుడు మేము కమ్సే కమ్ అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచ్ మీద ఆయన సీటు మీద కూర్చొని ఒక అడుగు ముందుకేస్తే సస్పెండ్ చేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయలేదా? సంపత్ను చేయలేదా? ఎందుకు చేసిర్రు? జవాబు చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి అసెంబ్లీ రాకుండా మొత్తం ఎంత ఎన్ని 1 year 2 years టైం అంటే ఏ ఇయర్ ఎన్నేళ్ళు సస్పెండ్ తీసేసారు మొత్తానికి? అంటే ఒక ఆటో తీసేసారు. ప్రజలు ఎమ్మెల్యేని గెలిపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీలో నిలదీస్తుంటే, కేసీఆర్ నిలదీస్తుంటే తట్టుకోలేక అసలు వాళ్ళ అసెంబ్లీ రద్దు చేసి పడేసారు. 3-4 ఏళ్ళు అసెంబ్లీకి రావద్దు అనే రద్దు చేసి పడేసారు. అంటే మీరు ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించారు. మీదొక పాలన, మీరేమో పాలకులా? మీకంటూ ఒక సిస్టమ్ ఉన్నదా? నువ్వు అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు ఒక పోలీసు ఒక వ్యవస్థని అందరు పోలీసు, నేను ఎప్పుడు కూడా పోలీసు కొంతమంది కొంతమంది అధికారులను అందరు చెడ్డవాళ్ళు. పోలీసు అందరు మంచోళ్ళే ఉంటారు. అంటే 1, 2, 3, 4 గఫ్లతులు వెళ్తారు కొడుకులు కొందరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ఫోన్లీని ఎవడు ఆడమంటుండు, ఎవడు ఆడ కూర్చుంటుండు, ఏం చేస్తుర్రు? ఫోన్లు వినాలి, మా ప్లానింగ్లు తెలుసుకోవాలి. కోపం రాదా భయ్ ఎవరికైనా? ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోన్లు, ఆయన బెడ్రూమ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, మొత్తం ఫోన్లు అనేది మరి ఆయనకి కోపం రాదా మరి ఎవరికైనా? ఇప్పుడు అసలు లెక్కతోటి నిజం చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన కథకు మీరు 1 or 2 మీరు చేసిన కథలు. అంటే నేనేం చెయ్యొద్దు. కోపం వస్తుంది కానీ ఒక మాటన తిట్టాలి కదా వాళ్ళని. కనీసం ఒక్క మాటను తిట్టాలి కదా వాళ్ళు చేసిన అరకథలకు. అరే ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. అడుగు బయటికి వేస్తే 100 మంది పోలీసు వాళ్ళు. నేను చూడలేదా అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఎవరు రేవంత్ రెడ్డిని కానీ నన్ను కానీ అసలు పోలీసు వాళ్ళకి ఆ రోజుల్లో ఉత్సపడుతుండే మమ్మల్ని చూస్తే. పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గరికి, సార్ దండం పెడతాం సార్, ఏం చేస్తాం సార్, కేసీఆర్ నుంచి ఫోన్ వస్తున్నారు సార్, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమే మామూలు వాళ్ళం కాదు కదా. నేనైనా, రేవంత్ రెడ్డి అయినా, అటు కోమటిరెడ్డి అయినా, ఇటు ఉత్తమ్ సార్ అయినా, ఇంకా ఆల్రెడీ జర మా సాఫ్ట్ కానీ నేను రాసే రేవంత్ రెడ్డి కూడా ఊకుంటాడు కాదు. అదే కదా పంచాయత్ అంతా. భయపడేది ఏముంది? మేము అపోజిషన్లో 10 ఏళ్ళ వాళ్ళకి అంటుంటే పోలీసు వాళ్ళు వస్తే, ఆ 5-6 మంది పోలీసు వాళ్ళు వస్తే అంటుంటే నేను తమాషాలు వేస్తున్నారా నాయన, ఏంద్రా ఏం భయ ఇదంతా ఏమనుకుంటున్నారు? మేము చూడలేదా 20 ఏళ్ళ
నేను చూడలేదా సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది? ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకారుల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ, ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఆగి కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి